కమర్షియల్ సినిమా అంటే ఇందాక తమ్ముడు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ టెన్షన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నా సినిమా చూసి గత 40 ఏళ్ళుగా రిలాక్స్ అయ్యారనేది ఎంత తెలియదు. సో ఉపయోగపడినా కూడా ఒక ప్యారలల్ సినిమా. సో ఈవేళ సినిమా సారీ ఎవరేమనుకోవద్దు, నేను మాట్లాడుతున్నాను. సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసి సినిమా హోమ్ ఓటీటీ రూపంలో ఇంకేదైనా అనండి సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసి ఈ స్థితిలో ఎవరైనా సరే ఓటీటీ కావచ్చు, మెయిన్ సినిమా కావచ్చు, కమర్షియల్ సినిమా కావచ్చు, ఏ సినిమా కావచ్చు, ఇవాళ అందరికీ ఛాలెంజ్ అయిపోయింది. సినిమా మేకింగ్ ఈజ్ బికమ్ ఏ ఛాలెంజ్. అంటే కంటెంట్, సినిమాలో కంటెంట్ బాగోకపోతే ఎవరిని క్షమించేదో మన కోసం ఈ టైప్ లేదండి. సినిమా బాగుంటేనే చూస్తా, సినిమా బాగోకపోతే చూడరు. అందులో ఇట్లా ఇలా అనగానే ఆఫ్, ఇలా అనగానే ఆన్, అలా అయిపోయింది మన పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం కనుక అందులో గుడి దగ్గర నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఆడపిల్ల కూడా తను ప్రొడ్యూసర్గా ఉండి కూడా ఒక హతవిధి అనే టైటిల్ తోటి, అంటే ఒక కమర్షియల్ సినిమా తీసుకోకుండా దాంట్లో ఒక మంచి కంటెంట్ అనే ఎందుకన్నా అంటే ఇందాక మనం ఇది చూసాం కాబట్టి, ఇది టీజర్ చూసాం కాబట్టి, టీజర్ 1-4 సార్లు ఆవిడ ఎంత కోపంగా ఉన్నారు అయినా కూడా ఆవిడ చూపించారు. తమ్ముడేమో మా అన్నయ్య ఎన్ని చూసుకుంటా 45 ఏళ్ళు అయింది నేను సినిమా నేను ఇంకా చాలా చూసాను, మీ అందరికీ తెలుసు. సో ఏది ఏమన్నా ఈ రోజున నాకు కూడా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, లేకపోతే వరంగల్లో ఏది కాకపోయినా ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చిన, నాకు ఇష్టమైన గోళ ఎప్పుడు మనిషి అనేవాడు తను ఆనందంగా ఉంటుంది, పక్క వాళ్ళని కూడా ఆనందం పెట్టాలనేది ఒక మోటోగా. ఇందాక ఎవరు అంటున్నారు, ఎవరో చెప్తామంటే మాట్లాడుతూ ఈయనకి వయసు అంట చెప్పావో మొన్నే అండి జస్ట్ 24 ఏళ్ళు 25 వచ్చింది. నువ్వేమో ఇందాక రాజేంద్రుడు 25 ఏళ్ళు రాజేంద్రుడికి 35 ఏళ్ళు ఏమన్నా కాలం పరిగెడతాను. అదృష్టం ఏంటంటే మేమందరం కూడా నాన్నగారి దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాం. మేమంతా ఆ కాలం నుంచి కూడా కలిసి ఒకే ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాకు ఎన్నిసార్లు భోజనం పెట్టింది, ఎన్నోసార్లు మేము అంతా కలిసి ఈ రోజుకి కూడా ఇలా ఉన్నాం. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందం కలగడం అనేది గొప్ప విషయం. ఏదేమైనా కవితో హతవిధి లాంటి సినిమాలు మంచి కంటెంట్ తో తీస్తే తప్పకుండా అది ప్రజాదరణ తీరుతుంది అని నమ్ముతూ మంచి ప్రయత్నానికి ఇవాళ మనం తెలుగులోనే మనం ఏంటంటే కమర్షియల్ సినిమా ఎక్కువ తెలుగులోనే అనేవాడు. ఏది నేను కాశ్మీరాలు చేసి ఎర్రమందారాలు చేసినప్పుడే చెప్పేవాడు అంటనే ఉండేవాడు. పక్క మలయాళం సినిమాకి పోటీగా మనం తెలుగులో మంచి సినిమాలు చేస్తూనే వచ్చాం ఇవాళకి కూడా. సో అలాగే అదే కోపంలో ఇది ఒక మంచి సినిమా అవుతుందని, అవ్వాలని, ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్ట్ గురించి అందరూ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ గొప్ప పేరు తెచ్చుకోవాలని మరొకసారి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ హతవిధి. ఈ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహణకి మీ సోదరులు అంటే మేము నాగురు గారు ఉన్నారు సార్, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మాట్లాడతారు. అలాగే మన కామర్స్ చైర్మన్ రాజేంద్ర గారు ఉన్నారు. దయచేసి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నారు సార్. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు బాలచంద్ర గారు
మా హీరో భానుచంద్ర గారు ఏం మాట్లాడతారు వెయిట్ చేస్తారు. యాక్షన్ హీరో ఆయనతో పిక్చర్ భానుచంద్ర గారితో 2-3 పిక్చర్స్ యాక్ట్ చేశారు. ఆయన ఏమి ఎనర్జీ లెవెల్స్, ఏమి యాక్షన్ సీక్వెన్సెస్ సార్, నో ట్రూప్స్ డైరెక్ట్ అటాక్ అంటే సార్ మాట్లాడతారు హీరో గారు. అందరికీ నమస్కారం. టుడే ఇస్ బ్యూటిఫుల్ డే. ఎందుకంటే ఇది ఎలా లైఫ్ లో ప్లే చేస్తుంది అనేది టుడే అదొక లివింగ్ ప్రూఫ్. మా రాజాని కలుసుకున్నాను స్టేజ్ మీద, అసలు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మోర్ దెన్ 45-50 years రాజా, గ్రేట్. సో చాలా ఏళ్ళ తర్వాత ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ లాగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోగానే ఐ డి నాట్ గెట్ వర్డ్స్ ఇన్ మై మౌత్. ఎందుకంటే రాజా ప్రతిరోజు రాజా గాని, జయప్రద గాని, ప్రభ గాని అందరూ మా ఫాదర్ సితార్ నడుచుకునేవారు. చక్కగా మంచి స్టూడెంట్స్ నాకు పొద్దున 5ంటికి వచ్చేవారు. ఎవరు సితార్ వాళ్ళు మోసుకుంటూ. ఒక నాకు బాగా గుర్తు, అందరూ సితార్ మోసుకుని వస్తుంటే జయప్రద మటుకు తన డ్రైవర్ మోసుకొచ్చాడు. అప్పుడు జయప్రద గారితో నేను చెప్పాను, అది వాటి మీరు నేర్చుకుంటున్నారా, మీ డ్రైవర్ నేర్చుకుంటున్నారా, మీరు ఇన్స్ట్రుమెంట్ వాల్యూ అంటే అయ్యో అలాగండి ఒక నెక్స్ట్ డే నుంచి తనే మోసుకొచ్చేది. సో అలాగా ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ ఈ సినీ ఇండస్ట్రీలో. ఎస్పెషల్లీ మైసూర్ రాజా ఇస్ మోర్ ఆర్ లెస్ ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. అటువంటిది టుడే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తర్వాత ఈ హతమిది సినిమా మాల్ నుంచి అందరూ స్టేజ్ మీద కలిసామంటే రియల్లీ వెరీ హ్యాపీ టుడే. కాకుండా నేను మాట్లాడేది నేను చెప్పాల్సిందంతా కూడా రాజా బ్రహ్మాండంగా చెప్పాడు. ఇంకా అంతకంటే చెప్పాల్సింది ఏం లేదు. బ్యూటిఫుల్ గా చెప్పాడు ఈ సినిమా గురించి. అందులో ఈ పోస్టర్ ప్రతి థియేటర్ లో ప్రతి గోడ మీద ఉంటే ఈ పోస్టర్ నుంచి ఫుల్ డే కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఆల్ థియేటర్స్ బ్యూటిఫుల్. అంత బాగుంది పోస్టర్. దేవుదేవాలు అలాగే ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్స్ అందరికీ హ్యాండ్స్ అప్ చెప్పుకుని నేను వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. తప్పకుండా ఇది మళ్ళీ సక్సెస్ కొట్టిన రోజున అందరూ మేము స్టేజ్ మీదకి వచ్చి మా లల్లి మధ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలని హృదయపూర్వక కోరుకుంటున్నాను. సినిమా సెన్సేషన్ హిట్ అవ్వాలని హృదయపూర్వక థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ యూ.